హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన జాక్ ట్రైలర్ గురించి భయ్య. నిజానికి సిద్ధు జొన్నలగడ్డ అన్న నాకు తెలిసినంతవరకు ఈసారి మళ్ళీ ఒక వేరే స్టెప్ వేసాడు అనిపిస్తుంది. అంటే ఒక బ్లాక్ బస్టర్ వైపు నిజంగా సూపర్ అనిపించింది భయ్య. నాకైతే ట్రైలర్ అయితే చాలా వరకు నేను డీజే టిల్లుని మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు అనిపించింది. అంటే ఆ మ్యానరిజం కావచ్చు, అలాగే మన సిద్ధు అన్న వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనిపించింది. అలాగే ముఖ్యంగా ఈ ట్రైలర్లో చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసి మన వైష్ణవిది భయ్య. నిజంగా సూపర్ అనిపించింది. నాకు ఇంకా బాగా అనిపించింది వచ్చేసి చాలా క్యారెక్టర్ని ప్లే చేశాడు మన సిద్ధు అన్న. కాకపోతే అవన్నిటినీ చాలా వరకు బాగా మేనేజ్ చేసినట్టు అనిపించింది. అంటే ఏ రకంగా అంటే అసలు ఏ క్యారెక్టర్లో ఆయన చేస్తే ఆ క్యారెక్టర్ని ఆయన ఇమిడిపోయాడు అన్నట్టుగా. అయితే మనందరికీ తెలిసిన విషయమే, అంటే డీజే టిల్లుతో దాదాపు 100 కోట్లు క్రాస్ను అయితే రాబట్టాడు. మరి ఈ సినిమాతో మరి 10వ తారీఖున వస్తున్నాడు, ఏప్రిల్ 10వ తారీఖున. ఇప్పుడు ఎంత రాబడతాడు అని చెప్పేసి చాలామందికి అయితే కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి భయ్య. నాకు తెలిసినంత వరకు 100 కోట్లకి ఎక్కడ కూడా తగ్గనంతగా ఈ సినిమా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ట్రైలర్ అయితే నాకు నిజంగా విపరీతంగా నచ్చింది. నాకు చాలా వరకు ఆయన మ్యానరిజం ఉంటుంది కదా, మన ప్రతి సినిమాలోనూ ఆయన చేసే సినిమాల్లో ఒక మ్యానరిజం అయితే ఉంటుంది కదా, ఆ మ్యానరిజం అయితే మళ్ళీ ఈ సినిమాలో అనిపించింది భయ్య నాకైతే. అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి సిద్ధు అన్న చాలా వరకు చాలా గ్లామర్గా కూడా కనిపించాడు ఈ సినిమాలో. నాకు వైష్ణవి సిద్ధు అన్నది చాలా కెమిస్ట్రీ కూడా చాలా బాగా అనిపించింది. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ్య, ఇప్పటి వరకు మన సిద్ధు అన్న ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయగలడో నాకు తెలిసినంతవరకు ఈ సినిమాలో ఇంకా భారీగా ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్యారెక్టర్లను అయితే మనకైతే చూపించడం అయితే జరిగింది భయ్య మనకు, అంటే ట్రైలర్లో. అదే విషయము ఇంకోటి వచ్చేసి మనకు వైష్ణవి గారిని కూడా చాలా డిఫరెంట్గా ఈ క్యారెక్టర్లో చూపించినట్లు అనిపిస్తుంది. అయితే మనకు కొన్నిసార్లు దొంగగా కనిపిస్తాడు, అలాగే డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఆ డిఫరెంట్ క్యారెక్టర్లోనే ఆయన మ్యానరిజం ఉంటుంది. నాకు ఆ మ్యానరిజము నిజంగా అవసరం అనిపించింది. ఇంకోటి వచ్చేసి సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంతవరకు అలాంటి పర్ఫార్మెన్స్ కొందరికే వస్తుంది భయ్య. ఆ కొందరిలో మన సిద్ధు అన్న కూడా ఒకడని చెప్పొచ్చు. నిజంగా ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది భయ్య. ఇంకోటి వచ్చేసి ఈ ట్రైలర్లో బాగా గమనిస్తే మనకు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య. అంటే కొంచెం సస్పెన్స్ స్టోరీ మాదిరి పోతుంది. ఫస్ట్ నుంచి మనకు ఒక స్టోరీ చూపిస్తాడు, కాకపోతే లాస్ట్లో ఇంకో స్టోరీ అన్నట్టుగా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. మరి ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి పర్టికులర్గా ఎందుకు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరే నేను చెప్తున్నాను అంటే, సినిమాకి ఒక చేంజ్ తెచ్చేది ఆయన క్యారెక్టర్ అని మాత్రం అనిపిస్తుంది భయ్య మనకు ట్రైలర్ చూస్తున్నాను సేపు. అయితే ఈ ట్రైలర్ నాకైతే సూపర్ అనిపించింది భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.